నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కాబోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్. చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో వర్చువల్ గా మాత్రమే హాజరైనటువంటి జగన్ ఈసారి ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్ గా హాజరు అయ్యే అవకాశం ఉందా? డైరెక్ట్ గా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఇప్పుడు సిబిఐ కోర్టు ఆదేశించబోతోందా? చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు. తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరిన జగన్ 6 ఏళ్ల తర్వాత కోర్టుకు వస్తూ ఉన్నారు. ఈ నెల 21న హాజరు కావాలని చెప్పి నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశించినప్పటికీ ఒకరోజు ముందుగానే ఆయన హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి లోటస్ పాండ్కి వెళ్తారు జగన్. లంచ్ తర్వాత నేరుగా బెంగళూరుకి వెళ్తారు జగన్. సో ప్రజెంట్ ఆయన షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. 11:30 సమయానికి నాంపల్లి సిబిఐ కోర్టు చేరుకుంటారు. ఆ తర్వాత 12:30 సమయానికి లోటస్ పాండ్లో లంచ్ తర్వాత ఆయన తిరిగి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే తాడేపల్లి నుంచి జగన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. సో 11:30 కల్లా నాంపల్లి సిబిఐ కోర్టుని చేరుకుంటారు ఆయన. సో గతంలో ఇదే అక్రమాస్తుల కేసు విషయంలో ఆయన వర్చువల్గా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ ఆయన వర్చువల్గా హాజరవడం కోసం అవకాశం కల్పించింది సిబిఐ కోర్టు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళారు ఆయన. నేను వర్చువల్గానే హాజరవుతాను, డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ నాకు వర్చువల్గానే హాజరవ్వాలని అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన కొంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ రిక్వెస్ట్ని సైతం కోర్టు తిరస్కరించింది. సో తిరస్కరించి మీరు వర్చువల్గా కాదు డైరెక్ట్గా హాజరు కావాల్సింది, వ్యక్తిగతంగా మీ హాజరు కావాలని చెప్పి నాంపల్లి సిబిఐ కోర్టు చెప్పింది.